కిందటిసారి జంతువునాం నరజన్మ దుర్లభము, జంతువులన్నిట్లో జననశీలానం, జంతువునాం అంటే పుట్టుక కలిగినవి, పుట్టుక కలిగిన వాటికి చావు తప్పదు. పుట్టుక కలిగిన వాళ్ళు ప్రాణులు కావచ్చు, మనమందరం కావచ్చు, వస్తువులు కూడా కావచ్చు, అవి కూడా పుట్టినాయి కాబట్టి వాడికి ఎప్పుడో మరణం ఉంటుంది. అందుకే లైఫ్ టైం, ఈ టీవీకి ఇంత లైఫ్ టైము, ఈ ఫ్యాన్కి ఇంత లైఫ్ టైము, ఈ ఇంటికి ఇంత లైఫ్ టైము, ఈ గోడకి ఇంత లైఫ్ టైము అంటే పుట్టింది. జననశీలానం అంటే పుట్టుక దేనికైతే ఉంటున్నదో దానికి మరణం తప్పదు. ఏ పదార్థమైనా సరే పుట్టుక అంటే అది తయారైనటువంటి రోజు. అట్లా మనం కూడా ఒక రోజు పుట్టాం కాబట్టి మనం కూడా ఒక రోజు చచ్చిపోవాలి. అంటే పుట్టిన ప్రతి ప్రాణి చావువలసిందే. అట్లా చస్తూ పుడుతూ ఉండే వాళ్ళని జంతువులు అన్నారు మనందరినీ. ఆ జంతువులలో అంటే ప్రాణం ఉన్నటువంటి జంతువులలో, ప్రాణం లేనివి కూడా ఉన్నాయి కదా, జననశీలానం అవి కూడా పుట్టినవి కదా, వాడికి ప్రాణం లేదు. అలాంటి మనలో అది మనుషులుగా ప్రాణం ఉన్న జీవిగా పుట్టడం చాలా శ్రేష్టము. అతః పుంస్తం, వాటిల్లో కూడా పురుషుడుగా పుట్టడం ఇంకా అదృష్టము. స్త్రీగా పుట్టడం ఎందుకు అదృష్టం కాదు అంటే వాళ్ళకి చాలా సాంసారికమైన బంధాలు ఉంటాయి, బయోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, శారీరకమైనటువంటి కష్టాలు ఉంటాయి. కొన్నాళ్ళు చూలింతలు, కొన్నాళ్ళు బాలింతలు, కొన్నాళ్ళు ఫీడింగ్ మదర్లు, అట్లా ఏదో ఆడపిల్లకి చాలా రకాలైన కష్టాలు ఉన్నాయి. తర్వాత మెనోపాజ్లో వాళ్ళకి రకరకాలైనటువంటి మానసిక సమస్యలు వస్తాయి. అందుకని స్త్రీ కంటే పురుషుడికి ఎక్కువగా మోక్షం సంపాదించడానికి అవకాశం ఉంది అన్నాడు శాస్త్రం, అట్లా చెప్తోంది. తాతో ఇంకా ఆ పురుషుల్లో కూడా విప్రుడుగా పుట్టడం ఇంకా అదృష్టము అన్నాడు. తస్మాత్ ఆ విప్రుడిలో కూడా బ్రాహ్మణ జన్మ ఎంతమంది అయినా ఎత్తచ్చు. తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత, వైదిక ధర్మ మార్గంలో వేదాన్ని నమ్మేటువంటి వాళ్ళల్లో రెండు రకాలైన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఆస్తికులు, ఒకళ్ళు నాస్తికులు. నాస్తికులు అంటే దేవుడే లేడు అని అనేవాళ్ళు. నా అస్థి, దేవుడు లేడట. మరి ఎవరున్నారా అంటే ఎవరు లేడు, ఎవడికి వాడే మేమే పుట్టుకొచ్చాం, మేమే ఉంటున్నాం, నేనేముంటే అది చేయొచ్చు. చార్వాక మతము, బౌద్ధ మతము ఇవన్నీ ఇలాంటివి. వాళ్ళకి దేవుణ్ణి విశ్వసించరు. దేవుడు అనేవాడు ఇంకొకడు ఉన్నాడని వాడి అస్తిత్వాన్ని వాళ్ళు ఒప్పుకోరు. దేవుడు ఉన్నాడు అనే వాళ్ళల్లో కూడా వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు అంటారు. మనం కూడా దేవుడు ఉన్నాడు అంటాం. కానీ మనం దేవుడు నిరాకారంగా ఉన్నాడు అంటాము, వాళ్ళు సాకారంగా ఉన్నాడు అంటారు. సాకారంగా ఉన్న వాళ్ళలోనే విష్ణువే గొప్పవాడు అంటారు, విష్ణు ఒక్కడే దేవుడు అంటారు. విష్ణు అన్న పదానికి సర్వవ్యాపి అని అర్థం. అంతటా వాడు వ్యాపించిన వాడు. అంటే దేవుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే అంతటా వ్యాపించి ఉండాలి. అంతటా వ్యాపించి ఉండడాన్ని అద్వైత మతం కూడా ఒప్పుకుంటుంది. అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్తూనే వైకుంఠంలో ఉంటాడు అంటారు. వైకుంఠంలో ఉన్నాడు అంటే కైలాసంలో లేడనే కదా అర్థం. అప్పుడు కైలాసంలో లేకపోతే ఆయన సర్వవ్యాపకత్వానికి వాళ్ళు ఎట్లా ఆన్సర్ ఇస్తారు? దానికి భంగం అవుతుంది. సర్వవ్యాపి అన్నటువంటి పదం విష్ణు అన్న పదాన్ని ఒప్పుకోవడానికి లేదు. వాళ్ళ మాటల్లోనే చెబుతున్నారు విశ్వం విష్ణు వశత్కార అంటున్నారు, విశ్వరూపంగా ఉన్న విష్ణువు అంటున్నారు. అంటే పరస్పర విరుద్ధమైన మాటలు వాళ్ళు ఉపయోగించుకుంటూ వాళ్ళు మేము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము అని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. నిజంగా విరుద్ధమైన మాటలు దేవుడు ఉన్నాడని నమ్మితే దేవుడు ఉన్నాడు, నిజమే. ఎలా ఉన్నాడు? అద్వైత మతం దేవుడు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు. సచ్చిదానందమే దేవుడి స్వరూపం. వాడు సర్వవ్యాపి, ప్రతి వస్తువులోనూ వాడు ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, ఎందుకంటే అద్వైత మతమే ఎందుకు గొప్పది అని చెప్పి శంకరుడు చెబుతున్నాడు. వైదిక ధర్మ మార్గపరత, వైదిక ధర్మ మార్గం అని ఒక మార్గం ఉంది. ఇది వైదిక ధర్మం అంటే వేదాన్ని అంగీకరించేటువంటి ధర్మం. వేదం ఏం చెప్తోంది నీకు తెలిస్తే దాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా అంగీకరించడం లేదా అని అంటావు.
వేదం ఏం చెప్తుందో నీకు తెలియదు, నువ్వు అదే ఫాలో అవుతున్నావు, నీకు అది అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశ అని 5 భూతాలు ఉన్నాయి నాయన. వైదిక ధర్మ మార్గ పరకాగే ఇప్పుడు చెప్తున్నాను. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం, ఈ 5 భూతాలు అష్టమూర్త్యాత్మకం అన్నాడు. ప్రపంచం ఎలాంటిది అంటే అష్టమూర్త్యాత్మకం, అంటే 8 మందితో తయారైంది. భిన్న ప్రకృతి రష్టధ అన్నాడు భగవద్గీతలో. 8 మందితో తయారైంది, 8 మంది మూర్తులతో తయారైంది. అష్టమూర్త్యాత్మకం అంటే అది. 8 మంది మూర్తులతో తయారైంది ఈ ప్రపంచం, ఈ విశ్వం అనేటువంటి నీ చేత చెప్పబడేటువంటి విశ్వం 8 మంది మూర్తులతో తయారైంది. ఆ 8 ఏమిటంటే పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము అనే 5 భూతములు, అవ్యక్త మహత్తత్వ అహంకారం అనేటువంటి 3 మీకు కనపడినటువంటిది. అవ్యక్తము, మహత్తత్వము, అహంకారం, ఈ 3 మీకు కనపడవు. 5 మీకు కనపడతాయి, 3 మీకు కనపడవు. కనపడినటువంటి 8తో తయారైంది. ఇప్పుడు మీరు కొంచెం జరుగు అన్నారనుకోండి, నన్ను ఏమంటావు అని నేను అన్నాను. వెంటనే ఏం జరగమంటావు నన్ను అన్నాను అనుకో. ఇప్పుడు ఇందులో నా పంచభూతాత్మకమైన శరీరం ఏం చేసింది? అని నిన్ను కోప్పడుతున్నది. ఎవరది? నీకు కనపడడం లేదు. నా పంచభూతాత్మకమైన శరీరం ఏమంటుంది? అని నన్ను నోటిలో శబ్దరూపంగా అరిచింది. నా నుంచి నిన్ను దూరం పోయేటట్టుగా నెట్టేసింది. నన్ను అంటున్నావేమిటి అని అన్నది. ఆ అహం నీకు కనపడటంలే. నీకు కనపడినటువంటి వస్తువులు 3 ఉన్నాయి, 5 కనపడేటటువంటి వస్తువులు ఉన్నాయి. పంచభూతములు, 3 కనపడినటువంటి అవ్యక్త మహత్తత్వ అహంకారం. ఈ అష్టమూర్తులతోనే తయారైంది ఈ జంతువులందరూ, మనకు కనపడుతున్న వాళ్ళందరూ. మరి వేదం ఏం చెప్పింది అంటే, నాయన ఈ అష్టమూర్తులు ఎక్కడున్నాయో నీకు వెతుక్కో, నువ్వు చూడు. అవి ఎలా వచ్చినాయో నేను మళ్ళీ చెప్తాను నీకు. ఈ 5 ఎలా, ఈ 5 + 3 8 ఎలా వచ్చినాయో నువ్వు వెతుక్కో అన్నాడు. ఎట్లా వెతుక్కోమందంటే, పృథ్వీ అనేటువంటి దానికి 5 రకాలైన గుణాలు ఉన్నాయి. పృథ్వీకి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము 5 ఉన్నాయి పృథ్వీకి. ఆప్స్కి 4 ఉన్నాయి, తేజస్సుకి 3 ఉన్నాయి. మీకు ఆ పాఠం చిన్నప్పుడే తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పాను, ఎందుకు వేస్ట్ కదా టైం. 5 పృథివ్యాపస్తేజో వాయు ఆకాశ అనేటువంటి 5 భూతాలకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 తన్మాత్రలు అంటారు. దాన్ని తన్మాత్రలు అంటే దాని లక్షణాలు. వాటిని దాని లక్షణాలు ఇవి అని చెప్తారు. పంచ తన్మాత్రలు. పృథ్వీకి 5 తన్మాత్రలు ఉన్నాయి. ఆ తర్వాత ఆపస్కి 4 తన్మాత్రలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసం 4 ఉన్నాయి. గంధము లేదు గాలి. గంధం ఇంకో దాన్ని తీసుకొని వస్తుంది. అగ్నికి వచ్చేటప్పటికి శబ్దము, స్పర్శ, రూపము అనే 3 ఉన్నాయి. వాయువుకి వచ్చేప్పటికి 2 ఉన్నాయి, శబ్దము, స్పర్శ. ఆకాశానికి 1 ఉంది, శబ్దం. ఇవన్నీ కలిస్తే 15 అవుతాయి. 5, 4, 3, 2, 1. ఇవన్నీ కలిస్తే నీకేమవుతాయి? 15 అవుతాయి. నువ్వు లలితా సహస్రనామంలో నీకు అమ్మవారిని ఏం చెప్తున్నావు? నిత్య షోడశికా రూప అన్నారు. నిత్య షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిని. నిత్య షోడశికా రూప అని మనం చాలాసార్లు అనుకొని ఉంటాం. కానీ నిత్య అంటే ఏమిటో తెలియదు, షోడశిక అంటే ఏమిటో తెలియదు మనకు. ఆ షోడశి శబ్దం, షోడశి అంటే 16. ఇక్కడ ఉన్నదే 15 కనపడుతుంటే 16వది అమ్మవారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎక్కడో అనుష్ఠం మనకు ఉన్నవి 15 ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి 15. ఈ 15ని పంచదశి అంటారు. 15 కళలు. ఎవరికి? చంద్రుడికి 15 కళలు ఉన్నాయి. 15 కళలతో మనకు పూర్ణ చంద్రుడు కనపడతాడు. చూడండి, పున్నమి రోజున 16 కళలు కాదు, 15 కళలతో కనపడతాడు. మరి ఇంకా ఒక కళ ఎవరు అంటే ఈశ్వరుడి మీద ఒక కళ ఉంది కదా,
చంద్రకళ, చంద్రముఖిగా చంద్రకళ ఈశ్వరుడి మీద పైన ఇక్కడ ఉంటుంది. మరి ఆ చంద్రుడిలో ఏ భాగం వచ్చి ఈ ఈశ్వరుడి తల మీద ఉంది మనం ఎప్పుడు ఆలోచించాం. ఎవడో గురువు చెప్పాలి మనకి, చెబితేనే మనం అవును కదా అని ఆలోచిస్తాం. లేకపోతే లలితా సహస్రనామం చెప్పుకుంటే నిత్యా షోడశ రూప అని మనకి ఎక్కడ తెలుస్తోంది? ఏ నామాలు మనకు తెలియదు కదా. ఈ షోడశ కళ చంద్రుడి మీద, ఈశ్వరుడి మీద ఉంది. అంటే ఆ ఈశ్వరుడు ప్రపంచాన్నంతా పోషించేటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఈ శివుడు అనేవాడు ఎవడు అంటే, ఈ విశ్వం అని ఎవడైతే అంటున్నావో, విష్ణువు సర్వవ్యాపి అని ఎవడైతే అంటున్నావో వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అనే పదం ఎందుకున్నారు అంటే విభూతి అంత, ఈ ఐశ్వర్యం అంతా వాడిది. ఏ ఐశ్వర్యము ఈ ప్రపంచంలో గొప్పది అని నువ్వేదైతే విశేషణాలతో చెప్పుకుంటున్నావో, అడ్జెక్టివ్సే కదా అన్ని. వాడికి డబ్బులు ఉన్నాయి, వీడికి చదువు ఉంది, వీడికి అందం ఉంది, వీడికి మాట్లాడే న్యాక్ ఉంది, ఇవన్నీ ఏమిటి? విశేషణాలు, అడ్జెక్టివ్స్. ఇవన్నీ విభూతులు. ఇవన్నీ పరమాత్మ యొక్క విభూతులు. ఈ విభూతులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఈశ్వరుడు దగ్గర ఉన్నాయి. ఈశ్వరుడు అంటే శివుడు అని కాదు, శివుడు అనే అర్థంలో తీసుకోకండి. ఈశ్వరుడు అంటే వీటన్నిటికీ అధిపతి. వాడి దగ్గర ఉన్నాయి. వాడి దగ్గర ఈ షోడశిక అనేటువంటి 16వ కళ వాడి దగ్గర ఉంది. అంటే పరమాత్మ దగ్గర ఉంది. ఆ కళకు చిత్ అని పేరు. చిత్ శక్తి, ఆ చిత్ అనేటువంటి శక్తి. ఆ చంద్రకళ ఏమో, ఆ చంద్రకళ పరమాత్మ మీద స్రవిస్తూ ఉంటుంది. అంటే ఆ చైతన్య ధార ఆ శివుడి మీద పడుతోంది. అంటే ఈ ప్రపంచం మీద పడుతోంది. ప్రపంచం ఎంత సర్వవ్యాపో ఆ చైతన్య ధార అంత సర్వవ్యాపి. అంతేగాని ఈ చంద్రుడి కళ కాదు. ఈ 16వ కళ, ఈ 15 కళలు మీకు కనిపిస్తున్నది. ఇవన్నీ అనిత్యములు అన్నాడు. ఎందుకు పోయింది? రావట్లే, వస్తుందా? ఇవన్నీ అనిత్యములు అన్నాడు. రౌండ్ రాలేదు నన్ను. ఈ 16వ దానికి నిత్య అని పేరు పెట్టాడు. 16వ కళకు నిత్య అని పేరు పెట్టాడు. ఎందుకు దానికి నిత్య అని పేరు పెట్టాడు? నిత్య అంటే ఏమిటి? అశాశ్వతము కానిది, పోనటువంటిది. నిత్య అంటే పర్మనెంట్. మరి చంద్రకళలు 15 కళలు నీకు పర్మనెంట్ కాదు. మీరు గమనించారో లేదో, ఫుల్ మూన్ డే రోజు నీకు మొత్తం చంద్రుడు కనపడుతున్నాడు. అమావాస్య రోజు ఒక్క కళ కూడా ఉండటం లేదు. 15 కళలు మీకు పోతాయి. 16వ కళ మీకు పోదు. 16వ కళ మనకెవరికి తెలియదు. అది ఎవరికి తెలుసు అంటే కేవలం గురువుకే తెలుసు. 16వ కళ ఒకటి ఉందని వాడు ఇప్పుడు మీకు చూపిస్తాడన్నమాట. దేని ద్వారా చూపిస్తాడంటే వైదిక ధర్మ మార్గం. అది వైదిక ధర్మ మార్గం. ఎలా చెప్తాడంటే, ఒరేనాయనా, నీకింతకు ముందు బంగారు ఆభరణాలు చెప్పాను నేను. కిందటి వారం చెప్పుకున్నాం కదా, నెక్లెస్, గాజులు, గొలుసు, ఉంగరము, కమ్మలు, ఇవన్నీ నా నగలు. ఇవన్నీ నథింగ్ బట్ బంగారం అని చెప్పాను నీకు. ఇది బంగారం కన్నా భిన్నం కాదురా, బంగారమే ఇవి అని చెప్పాను. నువ్వు తెలివి తక్కువ వాడివి కాబట్టి, గురువైన వాడు ఎప్పుడు తెలివిగలవాడు ఉంటాడు. శిష్యుడైన వాడికి తెలివి అంటే వేరే తెలుగులు ఉండొచ్చు, వాడికి ఈ ఆలోచించే జ్ఞానం ఉండదు. అది కూడా ఆ క్వశ్చన్ కూడా గురువే చెప్పాలి వాడికి. వీడికి అప్పుడు మీరు అడగచ్చు, గురుగారు నెక్లెస్ ను మార్చి కదా నేను గాజులు చేశాను, నెక్లెస్ మారకుండా గాజులు రావట్లేదు, గాజులు మారకుండా కమ్మలు రావటం లేదు. అంటే ఇవి మారాలంటే ఒకసారి మరి వాడి దగ్గరికి వెళ్ళి ఆ నిప్పులో సంస్కారం పొంది తర్వాత వచ్చినప్పుడు కదా ఇవి వస్తున్నాయి. ఆ చేసేటువంటి కంసలి వాడు ఎవరు అని క్వశ్చన్ మీరు అడగరు. శిష్యుడు అడగడమే వాడే చెప్తున్నారు. వాడికి అడగాలని కూడా వాడికి తెలియదు. అవును, గొలుసు గాజులైంది, బంగారం నా దగ్గరే ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే గొలుసు గాజులుగా నా దగ్గరికి మళ్ళీ వచ్చింది కదా. మొన్న ఎవరో పిల్ల ఏమడిగిందంటే, మన క్లాస్లోనే అడిగింది, ఎవరు అడిగారు, గాజులుగా మారింది సంతోషమే అమ్మా,
గాజులు మళ్ళీ నా బంగారం నా దగ్గరికి గాజుల్లాగా తెచ్చిస్తున్నాడు కంసలివాడు. నేను నెక్లెస్ ఇచ్చాను, వాడు గాజులు తెచ్చిచ్చాడు, నాకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాడు మళ్ళీ నాకే రావటం లేదు కదా. ఎవరు అడిగారు? ఎవరో పిల్ల అడిగింది, ఎవరు అడిగింది, మరి నాకే రావటం లేదు కదా. అంతవరకే అడిగింది. నీకే రాలేదమ్మా, ఈ ప్రపంచం అంతా వాడిదే కాబట్టి నేను ఆ గదిలో పెట్టుకున్నా వస్తువు ఈ గదిలో పెట్టుకున్నా నా వస్తువే అవుతుంది. నేను హాల్లోనే పెట్టుకోవాలి, లేదా చిన్న గది ఉందనుకో అన్ని ఇక్కడే పెట్టుకుంటాను. నాకు పెద్ద ప్యాలెస్ ఉందనుకో ఏ గదిలో పెట్టా వస్తువు నాదే కదా. అట్లా వాడు మీ ఇంట్లో ఉన్నవాడిని చచ్చిన తర్వాత ఇంకో ఇంట్లో పెట్టాడు, వాడికి అది వాడి లేదు అని చెప్పేశాడు. అంతటితో ఊరుకుండిపోయినాడు. వాడికి తెలియలేదన్నమాట. ఏమిటి తెలియలేదు? ఈ మధ్యలో నా గాజులు యాజ్ ఇట్ ఈస్ బంగారం గొలుసు కావటం లేదు. నా గొలుసు ఉన్నదన్నట్టుగా మారిపోయి గాజులు అయిపోతే నేను సరేలే గొలుసు గాజులుగా మారినే గాజులు కావాలి అని సంకల్పం చేశాను అనుకో, అవి గాజులు అయిపోయినాయి. నేను వద్దు గాజులు బాగులేదు కమ్మలు కావాలి అని సంకల్పం చేశాను అనుకో, అవి కమ్మలు అయిపోయినాయి. అట్లా అయినట్లయితే ఈ ప్రపంచం, మీరు అదే కదా చెప్తున్నారు, ఒకడు చచ్చేటప్పుడు సంకల్పం చేస్తున్నాడు, ఆ సంకల్పం ప్రకారం వచ్చేది వాడి జన్మ వస్తోంది. కానీ మధ్యకాలంలో మీరు చెప్పిన దీని ప్రకారం నా గొలుసు గాజులు అవ్వడానికి కంసలి వాడు ఉండాలి. వాడెవడు మరి? వాడు దీనికంటే పవర్ఫుల్ వాడు ఉండాలి. దేనికంటే పవర్ఫుల్ వాడు? ఈ బంగారం కంటే పవర్ఫుల్ వాడు. ఎందుకంటే వాడు ఇష్టం వచ్చినట్టు దీన్ని చేయగలడు. బంగారంలో మారే శక్తి ఉన్నప్పటికీ నగ చేసేది వాడు. డిజైన్ చేయని, ఏదైనా చేయని, అది బాగా చేయని బాగా లేకుండా చేయని చేసేవాడు ఒకడు ఉండాలి. అమ్మా సంకల్పం మనం చేస్తే దీన్ని తయారు చేసేవాడు ఒకడు ఉండాలి కదా. సంకల్పం నేను చేశాను రా, నేను గాజుల్ని, నేను నాకు నెక్లెస్ ని గాజులు చేయమని ఇచ్చాను రా. ఆ పిల్లవాడు చేసుకొచ్చాడు రా. నేను ఎట్లా గాజులు కావాలో అట్లాంటి గాజులు రాలేదురా నాకు. నాకు రాలేదు కదా. వాడికి చేత నేను వాడు చేశాడు కానీ నాకు కావాల్సినట్టు వాడు చేయలేదు. ఇప్పుడు నేను బాగలేదు అని నేను అనుకొని దాన్ని నేను ఇంకేం చేయలేదు. మళ్ళీ వాడు పంపిస్తే ఏమవుతుంది? మళ్ళీ జరగొట్టుకోవాలి. ఇక్కడ వైదిక ధర్మ మార్గం నీకు వేదం ఏం చెప్తుందో నీకు చెబుతున్నాడు. వేదం ఏం చెబుతుందంటే అట్లా ఇంకొకటి లేదుగా. నువ్వు ఇక్కడ అర్థం చేసుకునేది ఏమిటంటే కాజు ఎఫెక్ట్ అని, కార్యము కారణము అని రెండు ఉన్నాయి. ఒక కార్యము ఒక కారణము. ఒక కారణము లేకపోతే దానికి కార్యం రాదు కదా. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర వేదాంతం వినాలి అనేది మీకు కారణమైతే ఇక్కడి వరకు డ్రైవ్ చేసుకుని రావడం అనేది కార్యం అవుతుంది కదా. అది ముందుది, ఇది వెనకది. ఈ కార్యము ఇప్పుడు కార్యం వచ్చింది మీకు, ఈ కార్యము ఇప్పుడు కారణం అవుతుంది. ఈ కారణమయ్యి మీకు పుణ్యం అనే దాన్ని లీడ్ చేస్తారు. అప్పుడు పుణ్యం ఏమవుతుంది? కార్యం అవుతుంది. మీరు ఇక్కడికి రావడం కారణం అవుతుంది. అంటే ఒకే వస్తువు కార్యము కారణము అవుతోంది. మీకు అర్థమైంది కదా. ఒకటి ఏదైనా ఒక గింజ ఉంది, ఒక గింజలో నుంచి చెట్టు వచ్చింది, ఒక విత్తనంలో నుంచి చెట్టు వచ్చింది. చెట్టు మళ్ళీ ఒక విత్తనాన్ని తయారు చేసేది. తర్వాత నాకు విత్తనమే కదా రావాల్సింది. ఇప్పుడు విత్తనము కారణమైతే చెట్టు కార్యమైంది. చెట్టు కారణమైతే మళ్ళీ విత్తనం నాకు కార్యమైంది. ఆ విత్తనం కారణమైతే మళ్ళీ రాబోయే చెట్టు కార్యమవుతుంది. అంటే కారణము కార్యము అనే రెండిటి మీద ఈ ప్రపంచం అంతా ఉంది. అంటే ప్రీవియస్ నేను చేసుకున్న కర్మ కారణమైతే ఇప్పుడు జరుగుతున్న నా జీవితం కార్యమవుతుంది. అది ఈ జీవితం కార్యమవుతుంది. ఈ జీవితం కారణమైతే రాబోయేటువంటి జీవితం ఇది కారణమైతే అది కార్యమవుతుంది. ఇట్లా కార్యకారణ సంబంధాలలో రెండు జరుగుతున్నాయి. అదే కారణం అవుతుంది, అదే కార్యం అవుతుంది. అట్లా రెండు వస్తువులు ఉంటున్నాయి. అవి రెండు కాకుండా ఒకటే అవుతున్నాయి. రెండు వస్తువులు ఉంటున్నాయి. అంటే ఒక విత్తనం ఉంది, ఒక చెట్టు ఉంది. అది విత్తనము అనేది చెట్టు అవుతోంది, చెట్టు మళ్ళీ విత్తనం అవుతోంది కదా. ఇంకా కావాలంటే తండ్రి కొడుకు అయినాడు, ఈ కొడుకు పుట్టేటప్పటికి వీడు మళ్ళీ తండ్రి అయినాడు. ఇప్పుడు వీడే తండ్రి,
వీడే కొడుకు. అంటే తండ్రి కాగలడు, కొడుకు కాగలడు. అంటే ఒక కారణము కార్యం అవుతుంది. కారణ కార్య సంబంధం అంటారు. కార్య కారణ సంబంధం, ఈ రెండు సంబంధాలు జన్య జనక సంబంధం లాగా కార్యకారణ సంబంధం అని శాస్త్రంలో ఉంది. నాకు మీరేం చెప్పారు అంటే తాడు మీది పాములాగా, అంటే గురువు శిష్యుడికి చెప్పే మాట అది కదా, తాడు మీద పాము ఉన్నట్టు.